తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. కోలీవుడ్ లో మల్టీ స్టార్ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నాడు రజనీకాంత్. తన ప్రతి సినిమాలో బడా స్టార్స్ కి స్పేస్ ఇచ్చి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచుతున్నాడు. ఇప్పుడు తలైవా 171 కి ఇదే ప్లాన్ అప్లై చేస్తున్నారు. టాలీవుడ్ కింగ్ ని తన ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేయబోతున్నాడు. వెట్టయాన్ మూవీని ఫినిష్ చేసిన రజనీకాంత్ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ మూవీ స్టార్ట్ చేశాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని థ్రిల్ చేసింది. 80వ దశకంలో దేశాన్ని ఊపేసిన బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగనుంది. ఇందులో తలైవా గోల్డ్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం శృతి హాసన్ని తీసుకున్న యూనిట్ మరో పాత్ర కోసం కింగ్ నాగార్జునని సంప్రదించినట్టు తెలుస్తోంది. ప్రాథమికంగా చర్చలు ఫలించాయని, నాగ్ ఓకే చెప్పాడని ఇన్సైడ్ వర్గాల టాక్. దీంతో ఈ సినిమాని లోకేష్ విక్రమ్ సినిమాని మించి ప్లాన్ చేశాడన్న చర్చ జరుగుతోంది. మల్టీ స్టారర్స్ చేసేందుకు ఈ మధ్యకాలంలో నాగ్ ఆసక్తి చూపిస్తున్నాడు. కథ నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తున్నాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కుబేరా. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లోకేష్ సినిమాలో పాత్రలు ఎంత బలంగా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. హీరోకి ధీటుగా ప్రధాన పాత్రలన్నింటినీ తీర్చిదిద్దుతాడు. తనదైన మార్క్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాడు. మొత్తానికి భారీ బడ్జెట్తో తెరకెక్కే ఈ సినిమా నాగ్ కెరీర్కి ఎలాంటి బూస్ట్ ఇస్తుందో చూడాలి.